ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు పడగొట్టాలన్న దేవుడే, నిలబెట్టాలన్న దేవుడేనండి. మన జీవితాలు మనకై మనమే సాతాను చేతులు అప్పచెప్పుకొని మనము ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి పరలోకానికి రాకుండా, నరకంలోకి పడిపోకుండా, మనం ఎప్పుడైతే ఈ లోకంలో స్థిరంగా బలంగా ఉంటామో మనం పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడండి. మనల్ని నిలవబెట్టాలంటే దేవుడే నిలవబెట్టగల సమర్థుడు. సాతాను ఏం చేస్తుందంటే, ఏ మానవుడు స్థిరంగా బలంగా ఉన్నాడా వాళ్ళని ఎలా పడగొట్టాలా, ఈ లోకంలో శరీరాశికి నేత్రాశికి జీవపు డమ్మానికి లోను చేసి అతన్ని ఎలా పాతాళంలోకి అనగదొక్కాలని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుందండి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, నా బిడ్డ ఎందుకు పడిపోవాలా, నా బిడ్డకి నా ఆత్మనిస్తాను, నేను తోడుంటాను, అతను పడిపోకుండా నేను అతని చేయిస్తాను అని యేసుక్రీస్తు వారు చూస్తుంటే, మనం యేసుక్రీస్తు వారి చెయ్యి తీసుకోకుండా ఈ లోకంలో మనం పాపం వైపు వెళ్ళిపోతున్నామండి. మనం ఈ లోకంలో పాపం అంటేనే ప్రతి ఒక్క మానవాళికి ఇష్టము, అయితే తెలియదండి. ఆ పాపంలో మనము ఉంటూ ఉన్నాం, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఈ శరీరము పాప శరీరం, ఈ శరీరం అంతా పాపానికి లోనైపోయింది. మనుషుడు పుట్టింది మొదలుకొని పాపంలోనే పుట్టాడు, పాపమే ఈ శరీరానికి అవసరం. అయితే ఆత్మ ఏం కోరుకుంటుందంటే, ఆత్మకి పరిశుద్ధంగా ఉండాలని ఆశ. అందుకని శరీరము బలహీనమైన, ఆత్మ బలంగా ఉంది. మనకి దేవుని ఆత్మతో పనుందండి. ఈ లోకము ఉన్నటువంటి ఈ శరీరం ఏం చేస్తుందంటే, మనకి సుఖం కావాలని కోరుకుంటుందని పాపంలో తీసుకొని వెళ్ళని ఆశపడుతుంది. శరీరం పైన ఆత్మ డామినేషన్ ఉండాలని, శరీరము పైన ఎప్పుడైతే ఆత్మ డామినేషన్తో మన పరలోకానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ తగ్గిపోయి శరీరము డామినేట్ చేస్తుందో ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం కోరుకొని సుఖాన్ని మనం కోరుకుంటాం. సుఖం ఎప్పటికైనా మనుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుళ్ళు మనం కష్టపడుతుంటామో పరలోకంలో మన తండ్రితో మనం సుఖంగా గడపచ్చు. ఈ లోకంలో ఎప్పుడైతే మనం సుఖపడతామో నరకంలో కష్టపడాలి. కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు పెళ్ళగింపక నాటుతాను, అదే విధంగా నేను అతనికి తోడై ఉంటాను దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు ప్రతి ఒక్క బిడ్డని నాటేటువంటి దేవుడు, కట్టేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలా, ప్రతి ఒక్క మోకాళ్ళు వంగాలని ప్రాధేయపడుతున్నాం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డ వేసే మీ నామంలో వేసే మీ దగ్గరికి రావాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని సొంత రక్షకు అంగీకరించుకోవాలయ్యా. ఈ లోకంలో ఏమి లేదయ్యా, ఈ లోకమంతా ఒక మాయ అయ్యా. ఆ మాయ ఏం చేస్తుందంటే, మనుషుల్ని వేసి ఈ లోకంలో శరీరాశికి నేత్రాశికి జీవడంబానికి లోను చేసి కంటికి కనబడి ఏ అట్రాక్ట్గా చూపించి వేసే పాపంలోకి లాగి వేస్తుంటుందయ్యా. మనిషికి పాపం ఏంటనే ఇష్టము అయిపోతుందా, ఏమంటే శరీరం పాపంలో ఉంది. కాబట్టి ఈ శరీరానుసారమైనటువంటిదే నాకు ఉంటే నేను ఈ లోకంలో సుఖంగా జీవించగలను ఒక ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క మానవాళికి అడిగి ఉన్నాడు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమంటే పాపము మరణాన్ని కంటుందయ్యా. ప్రతి ఒక్క పాపం చేసిన ప్రతి ఒక్క బిడ్డ రెండో మరణంలో చనిపోక తప్పదు. కాబట్టి మేము ఈ లోకంలో జాగ్రత్తగా మీలో నాటబడే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.